చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళారు. వాళ్ళతో పాటు కొన్ని టీం మంది వెళ్ళారు. వాళ్ళు ఏం తీసుకొచ్చారని చెప్పేసి త్వరలో మీరు చూస్తారు, మీకు షాక్ అయిపోద్ది. వైసీపీ నాయకులకి అంతసేపు విమర్శన తప్ప వేరే పని ఏం లేదు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ నాయకుడు. విజన్ లేకుండా అడుగు కూడా ముందు పెట్టడు. అలాంటిది 1,00,000 కోట్ల పైనే, కరెక్ట్గా ఫిగర్ నాకు తెలియదు, 1,00,000 కోట్ల పైన పెట్టుబడి తీసుకొచ్చి ఉంటారు గ్యారంటీగా. ఇవాళ విజయవాడ వస్తారు 4 సాయంత్రం. 100%గా ఈ వైసీపీ నాయకుల్ని కొన్ని తెలిసి తెలియకుండా విమర్శన చేయొద్దని చెప్పండి. ఆయన విజన్ ఎలా ఉంటుందంటే, బిల్ గేట్స్నే మన భారతదేశంలో తీసుకురాగలిగారు ఆ రోజుల్లో. ఇవాళ మొన్న కూడా బిల్ గేట్స్ని కలిసి ఇలా చాలా కంపెనీ డే అండ్ నైట్, రాత్రి పగలు నిద్ర లేకుండా తండ్రి కొడుకులు అంటే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, దాంతోపాటు టీజీ భరత్ గారు అందరూ అంత వర్క్ చేసి పెట్టుబడి ఎంత తీసుకొచ్చారని చెప్పేసి మీరే చూస్తారు. ఆయన ఖాళీగా రారు. 1,00,000 కోట్ల పైనే ఆంధ్రప్రదేశ్ని బంగారం ఆంధ్రప్రదేశ్ ఈజ్ విజన్. ఆయన విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో టాప్లో ఉండాలి.